హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పుడైనా కూడా హెచ్-1బీ వీసా గురించి మాట్లాడుకుందాం. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. ఐ మీన్ 2 డేస్ బ్యాక్ ఒకటి అమెరికాలో క్లీనింగ్ జాబ్‌కి ఎంత వరకు సాలరీస్ ఇస్తారు అని చెప్పేసి. సో, అందులో చెప్పాను. చాలామంది చిన్న చిన్న జాబ్స్ ద్వారా కూడా యూఎస్‌కి వస్తూ ఉంటారు. ఆ వీసా వచ్చేసి హెచ్-2బీ వీసా అని ఉంటది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయమని. సో, కొంతమంది ఓకే చెప్పండి దాని గురించి కూడా అని అన్నారు. సరే అంటే నేను కూడా దాని నుంచి బాగా తెలుసుకోవాలి కదా! ఎందుకంటే మన వాళ్ళు చాలా వరకు హెచ్-1బీ మీద వచ్చిన వాళ్ళే నాకెక్కువ పరిచయం ఉంటది. ఎందుకంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వీసా మీదనే వస్తూ ఉంటారు. అది స్కిల్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు. సో, నాన్ స్కిల్డ్ అంటే స్కిల్స్ లేకున్నా కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అది కూడా మనం సౌత్ ఇండియన్స్ కంటే కూడా కొంచెం నార్త్ ఇండియన్స్‌ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఐ మీన్ ఏంటంటే వాళ్ళకి గుజరాతీలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ అవి ఉంటాయి. ఆల్మోస్ట్ ఓన్లీ వాళ్ళకే ఉంటాయని కాదు. నేనిక్కడ చూసింది చెప్తున్నాను. వాళ్ళకి ఒక 2, 3 హోటల్స్ ఉంటాయి. మన ఇండియన్సే గుజరాతీలు. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. నేను చాలా సార్లు అనుకునేదాన్ని అసలు వీళ్ళెలా వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు? యూఎస్‌కి ఓన్లీ చదువుకునే వాళ్ళు కదా రావాల్సింది. వీళ్ళిలా వచ్చేసి ఇంత ధైర్యంగా ఇలా ఎలా వర్క్ చేస్తున్నారు అనుకోని చాలా సార్లు అనుకునేదాన్ని. బట్ వీళ్ళకి కూడా ఒక వీసా ఉంటది. ఆ వీసా ద్వారా వచ్చి ఇక్కడ హోటల్స్‌లలో అక్కడిక్కడ పని చేస్తూ ఉంటారని చెప్పేసి నాకంత డెప్త్‌గా అయితే సో, ఇంకా రీసెంట్‌గా నేనైతే ఒక అమెరికన్స్ వాళ్ళ దాంట్లో చూసాను. వాళ్ళకి కూడా ఒక హెచ్-2బీ వీసా అనేది ఉంటది. సో, ఈ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి. వాళ్ళొచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో, అదే నేను ఈరోజైతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో, ఫస్ట్ థింగ్ హెచ్-2బీ వీసా కూడా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. సో, టెంపరరీ వీసా అన్నారు. సో, హెచ్-2బీ వీసా అంటే నాన్ ఇమ్మిగ్రెంట్ టెంపరరీ వీసా. యూఎస్‌లో ఎవరికైనా నాన్ స్కిల్డ్ జాబ్స్ అంటే స్కిల్స్ లేని జాబ్స్ అంటే మన వాళ్ళు స్కిల్స్ జాబ్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజినీరింగ్ గానియండి, అంటే సాఫ్ట్‌వేర్ వర్కింగ్ చేసేవాళ్ళు హెచ్-1బీ వీసా. సో, చిన్న చిన్న వర్క్స్ చేయడానికి వస్తూ ఉంటారు. చిన్న చిన్న వర్క్స్ అనంటే హోటల్స్‌లలో పనిచేయడం కావచ్చు, అండ్ రోడ్లు వేసేటప్పుడు, కన్‌స్ట్రక్షన్ లోపల, ఇండస్ట్రీలలో అండ్ ఏదైనా క్లీనింగ్, ఏమైనా సర్వీసెస్ అలాంటివి చేసేవి చాలా రకాల చిన్న వర్క్స్ ఉంటాయి కదా! అంటే మనం పెద్దగా చదువు అవసరం లేని జాబ్స్ ఏవైతే ఉంటాయో, సో, అందులలో వర్క్ చేయడానికి వచ్చేది హెచ్-2బీ వీసా. అండ్ నాన్ అగ్రికల్చర్ అన్నట్టు. అంటే అగ్రికల్చర్‌కి సంబంధం అయితే ఉండదు. నాన్ అగ్రికల్చరల్ వీసా అన్నట్లు ఇది. సో, అంటే అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే ఈ వీసాకి సూట్ అవ్వదండి. సో, ఇంక ఇది టెంపరరీ లేబర్‌గా కానియండి, నాన్ అగ్రికల్చరల్‌గా అండ్ సీజనల్ పీక్ లోడ్ అని చెప్పేసి ఇలా డివైడ్ చేసి ఈ వీసా ఉంటది. అండ్ ఇది ఎవరైతే అంటే ఫస్ట్ ఈ వీసా గనుక కావాలి అని అనుకుంటే యాజ్ యూజువల్‌గా ఎవరైతే హెచ్-1బీ వీసా ఎలా ఉంటదో ఇది కూడా అంతే. అంటే అమెరికాలో ఒకరికి మాకు వేరే కంట్రీస్ నుంచి ఒక సోర్స్ కావాలి. అంటే మాకు ఇక్కడ పని చేయడానికి అమెరికన్స్ సరిపోవట్లేదు. సో, వేరే కంట్రీస్ నుంచి మాకొక సోర్స్ కావాలి అని చెప్పేది ఈ వీసా యొక్క ప్రోగ్రామ్ అన్నట్లు. సేమ్ హెచ్-1బీ కూడా అంతే. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి ఎలా అయితే ఎంప్లాయీస్‌ని తెచ్చుకుంటారో హెచ్-2బీ వీసా కూడా సేమ్ అలానే. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ పనికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాకు ఆన్ టైమ్‌లో వర్క్ రావాలి అని అనుకుంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్ సరిపోవట్లేదు. సో, ఇక్కడ వాళ్ళు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి మాకు వేరే కంట్రీస్ నుంచి వర్కర్స్ కావాలి అని చెప్పేది హెచ్-2బీ వీసా. ఈ వీసాకి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అండ్ దీనికి మన క్రైటీరియా కంటే కూడా అమెరికన్ కంట్రీ‌కే క్రైటీరియాస్ ఉంటాయన్నట్లు. సో, అమెరికన్ లేబర్ అథారిటీ లోపల ఎన్రోల్ అయ్యి ఉండాలి. అంటే ఆల్రెడీ అమెరికా లోపల ఎవరు లేరు పని చేయడానికి. వేరే కంట్రీస్ నుంచి కొంతమందిని చిన్న చిన్న పనులకు మేము తీసుకొచ్చుకుంటున్నాం. సో, దీని వలన అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అమెరికాలకి ఏం అంటే అమెరికన్స్‌కి ఏం జాబ్స్ అయితే పోవు. అంటే వీళ్ళు రావడం వలన వాళ్ళకి ఎలాంటి నష్టమైతే ఉండదు అన్నట్లుగా సో, ఒక సర్టిఫికేట్ అనుకోవచ్చు. అది మనం డైరెక్ట్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అదంత పాసిబుల్ అయితే కాదు గానీ, వాటికి కూడా యూఎస్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్-1బీకి కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయో వాళ్ళకి కూడా యూఎస్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటారు. సో, వాళ్ళు ఐ థింక్ ఈ ప్రాసెసింగ్ మొత్తం కూడా చేస్తారు. అందుకోసమే మీరు అబ్జర్వ్ చేయండి. మేము ఏజెంట్‌ని నమ్మి మోసపోయాము. ఇలాంటివి మనం చాలా సార్లు వింటూ ఉంటాం. మా దగ్గర నుంచి ఇన్ని డబ్బులు తీసుకున్నారు. మేము యూఎస్ తీసుకెళ్తాము అని చెప్పేసి. మీరు లాస్ట్ టైము అదే చాలామందిని ఇక్కడి నుంచి వెహికల్‌లో అదే ఫ్లైట్‌లో తీసుకొని ఇండియాకి వచ్చినప్పుడు చాలామంది మేము ఏజెంట్స్‌ని నమ్మి మోసపోయాము అని చెప్పారు కదా! సో, అట్లా అంటే కొంతమందే మోసం చేస్తారు. అది వేరే విషయం గానీ, యూఎస్‌కి కూడా అంటే ఇట్లా ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ అయ్యేసి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. మోస్ట్‌లీ చెప్పాలి అంటే
మన ఇండియా నుంచి ఏమో పెద్దగా తెలియకున్నారు, చైనీస్ చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, బయట ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. చైనీస్ వస్తూనే ఉంటారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది వస్తూనే ఉంటారు. అండ్ హ్యూండూరస్, నికరాగ్వా ఇలాంటి కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటారు. అండ్ మనం అనుకోవచ్చు మరి వైఫ్ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే రావచ్చు అని చెప్పేసి. సేమ్ H1B వీసా లాగానే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటే రావచ్చు. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఎలాంటి జాబ్స్ అయితే చేయడానికి ఉండదు. సో వాళ్ళు కూడా డిపెండెంట్ నార్మల్గా ఖాళీగానే ఉండాల్సింది ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు 21 ఇయర్స్ కంటే లోపున్న పిల్లలైతే రావచ్చు. 21 ఇయర్స్ కంటే దాటితే వాళ్ళకి సపరేట్ వీసా ఉండాలి. అంటే మొత్తం కూడా సేమ్ ప్రాసెస్. బట్ వీళ్ళు ఏంటంటే నాన్ స్కిల్డ్ జాబ్స్ చేస్తుంటారు. H1B వాళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ స్కిల్డ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళకి లేబర్ అథారిటీ అంతా ఓకే అనుకుంటే, వాళ్ళ క్రైటీరియా అంతా మ్యాచ్ అయితే వాళ్ళైతే వీసాని జారీ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రూవ్ చేయాల్సింది ఉంటుంది. ఓన్లీ వీళ్ళు టెంపరీగా మాత్రమే వస్తున్నారు, వీళ్ళు ఏం పర్మనెంట్గా అయితే ఇక్కడ ఉండిపోరు, జస్ట్ టెంపరీగా మాకు ఒక ఎంప్లాయీ కావాలి, అందుకోసమే మేము తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పేసి. సో దీనిని కూడా కొన్ని పార్టీషన్స్ చేశారు, అంటే వెయిట్ బేసిస్ మీద తీసుకొచ్చుకుంటారు అని చెప్పేసి. సో ఇంకా ఆ పార్టీషన్స్ వచ్చేసి సీజనల్ నీడ్ అని చెప్పేసి, వన్ టైం అక్యురెన్సీ అని, పీక్ లోడ్ నీడ్ అని చెప్పేసి ఇలా. అంటే సీజనల్ నీడ్ అని అంటే మాకు ఈ టైం లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీజనల్ వర్క్స్ ఉంటాయి. సమ్మర్ టైం అనుకోండి, మనం గడ్డి కట్ చేయడం అలాంటివి చాలామంది బయట వాళ్ళని పిలిపించి చేయించుకుంటారు. చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చలికాలం అయితే ఆ చలికి ఎవరు కూడా గడ్డి అంతర మొలవరు, ఎవరు కూడా ఆ వర్క్ చేసుకోలేరు. బట్ సమ్మర్ టైంలో మాత్రం ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా చేసుకోవాల్సింది ఉంటుంది. సో అలాంటి టైంలో చాలామంది బయట వాళ్ళని కావాలి అని అనుకున్నప్పుడు, ఇట్లా ఎవరైనా మాకు ఎంప్లాయీస్ కావాలి అంటే ఈ పని చేయడానికి అని అనుకున్నప్పుడు, అది సీజన్ని బట్టి ఉంటుంది కాబట్టి అలా. అంటే నాట్ ఓన్లీ నేను ఇది అని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను. అండ్ ఇదొకటి. అండ్ పీక్ లోడ్ అని అంటే ఒకటేసారి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఈ వర్క్ ఈ టైం వరకు ఫినిష్ అయిపోవాలి, ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఈ టైం వరకు ఫినిష్ అయిపోవాలి, అండ్ సమ్ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అంటే ఈ టైం వరకు అది మొత్తం కూడా ఫినిష్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు, సో వీళ్ళని అంటే ఒకటేసారి ఎక్కువ బల్క్గా మాకు ఎంప్లాయీస్ కావాలి అని అనుకున్నప్పుడు తెచ్చుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ టైం అక్యురెన్సీ అని అంటే 365 డేస్ అయితే ఏమీ ఉండదు ఈ పని, ఓన్లీ ఒక్కసారి వచ్చేసి వాళ్ళు సమ్ డేస్ ఇక్కడ స్టే చేసేసి ఆ పని చేసేసి ఇంకా వెళ్ళిపోవడం అలాంటిదని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వైన్ ప్రిపరేషన్ అలాంటివి. సో వాటి కోసం ఇట్లా చాలా వరకు కూడా తీసుకొచ్చుకుంటారు. ఇంకా చాలా పార్టీషన్స్ ఉన్నాయి, నేను జస్ట్ ఒక 3 తీసుకొని చెప్తున్నాను. సో ఇలాంటి వాటికి చాలా వాటికి కూడా వేరే కంట్రీస్ నుంచి అయితే తీసుకొచ్చుకుంటారు. సో ఇవన్నీ కూడా నాన్ స్కిల్డ్ జాబ్స్. సో ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ ఓకే అనుకుంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేస్తే అప్పుడు H2B వీసాకి అప్లై చేసుకొని ఇక్కడికి వస్తుంటారు. యాజ్ యూజువల్గా వాళ్ళకి I-129 అవన్నీ ఉంటాయి. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి అనేది ఇంకా కాంట్రాక్ట్ని బట్టి ఉంటుంది అనుకుంటాను. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారా, ఇంకా ఎలా ఉండిపోతారు అనేది మనకు అంత డెప్త్గా అయితే తెలియదు. జస్ట్ నేను బేసిక్గా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేమన్నట్లు. అంటే అసలు ఏ పనికైనా కూడా, ఈవెన్ H1Bకైనా దేనికైనా కూడా మనం ఎవరికి డబ్బులు కట్టాల్సింది ఏమీ ఉండదు. ఓన్లీ కూడా మనం ఈ కంపెనీకి అవసరం అనుకుంటే కంపెనీ వాళ్ళే డబ్బులు కడతారు, మనం ఇక్కడ వచ్చి పని చేస్తూ ఉంటాం. సో ఎట్లయినా H2B వీసా కూడా అంతే, వీళ్ళకి మీ అవసరం ఉన్నది అనుకుంటే వాళ్ళే మనీ పే చేస్తారు. బట్ బయట వేరేది జరుగుతూ ఉంటుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి మనీ కట్టి అలా నమ్మలేము. నేనింటే నాకు తెలిసింది అంటే అమెరికన్సే చెప్పింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీతో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.